గ్రామీణ ప్రాంత రహదారులను జాతీయ రహదారులకు అనుసంధానం చెయ్యాలనేదే ప్రజల చిరకాల ఆకాంక్ష. ఇప్పుడా కలను సాకారం చేయబోతోంది కూటమి ప్రభుత్వం. తుని నియోజకవర్గంలో ముఖ్యమైన 2 రహదారులకు మహర్దశ పట్టే ప్రణాళిక ఇది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య ఆలోచనలకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సూచనలు తోడవడంతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. 7.25 కోట్లతో పదుల సంఖ్యలో గ్రామాలను జాతీయ రహదారులకు అనుసంధానం చేసేందుకు ముందడుగు పడింది. తుని, ఎన్ సూరవరం, కొట్టాం, కెఈ చిన్నయ్యపాలెం రోడ్లను కలుపుతూ కత్తిపూడి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేసే రోడ్డును రూపాయలు 3.50 కోట్లతోనూ, అలాగే ఎర్రకోనేరు నుంచి వేమవరం వరకు పలు గ్రామాల మీదుగా వేసే రోడ్డును రూపాయలు 3.75 కోట్లతోనూ నిర్మించనున్నారు. ఈ మేరకు నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థికాభివృద్ధిలో మెరుగైన రోడ్ల భాగస్వామ్యం ఎక్కువ అని దివ్య పేర్కొన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో వందల సంఖ్యలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని, మరికొన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. తుని నియోజకవర్గ వ్యాప్తంగా పటిష్టమైన రహదారి నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.